మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. గౌరవనీయులు స్వామీజీలు, ఆత్మీయ బంధువులారా, చాలా కాలంగా పూర్తి సమయాన్నిచ్చి పనిచేసిన ప్రచారకుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి స్వాగతం. నేను 1982 నుంచి విద్యార్థి విస్తారకగా, 1984లో అరకు ఖండ ప్రచారకగా, కొత్తపేట 82లో కొత్తపేటలో ఉండేవాడిని. భగవంతుడి దయ వల్ల సంఘ కార్యంలో ప్రచారకగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అంతకు మించింది ఏమీ లేదు. ఈరోజు ఇలా మాట్లాడుతున్నామంటే సంఘం వల్ల మాత్రమే మనం మాట్లాడుతున్నాం. ఆ సంస్కారమే మనది. కానీ ఎన్నెన్నో అనుభవాలు అందరికీ ఉన్నాయి. అరకుల్లో వెళ్ళినప్పుడు నాకు శ్యామ్జీ, మీ అంతా ఒకటే బ్యాచ్ ప్రచారకులం. పూర్వాశ్రమంలో స్వామీజీ కమలాంధ్ర భారతి గారు కూడా మా యొక్క సహచరులు. వారు స్వామీజీ కాబట్టి మనం వారిని అలాగే గౌరవించాలి. ఇందు గురించి 84 నుంచి అరకు, ఆ రోజు శుక్రవారం రోజున నేను అరకు వెళ్ళాను. అక్కడ వనవాసి క్షేత్రంలో ఆ రోజు సంత, చాలా ఇబ్బంది. ఏమిటో నాకు బాగా ఆకలేస్తుంది. అన్నం పెట్టి వాళ్ళు లేరు. ఒక చిన్న కాగితం మీద సోమయ్య నాగేశ్వరరావు అక్కడికి వెళ్ళాలి అని నిర్దేశింపబడింది అని చెప్పారు. ఆ నిర్దేశించిన వ్యక్తి కలిశారు అదృష్టవశాత్తు. ఎంతకి 2 అయింది భోజనం పెట్టరు, 3 అయింది భోజనం పెట్టరు, 3:30 4 గంటలకు మొత్తం మీద భోజనం పెట్టారు ఆ రోజున. ఎందుకంటే మనం ముందు భోజనం ఉంటేనే కదా పనిచేసేది. కానీ వనవాసి క్షేత్రంలో భగవంతుడి దయ వల్ల వారి సేవ, వారి యొక్క కార్యక్రమాలు కూడా చాలా బాగా చేశారు. నాకు అర్థమైంది ఏమిటంటే, ప్రతి వ్యక్తిలోనూ మన అందరం చెప్తున్నదే ఈశ్వర స్వరూభూతానం. ఈ శరీరమే ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క శక్తి స్వరూపము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను వనవాసి క్షేత్రంలో 1990లో అనకాపల్లి జిల్లా తుని ఇవన్నీ కూడా వరదలు వచ్చాయి. ఆ రోజు శిక్షావర్గ మే నెలలో శిక్షావర్గ సమయంలో పాడేరులో ఏ స్థితి, ఏ రాజకీయమైన పరిస్థితులు లేవు. మనం 26 ఇళ్ళు వనవాసి క్షేత్రానికి గిరినివాసులకి వాసులకి ఆ రోజుల్లో స్లాబ్డ్ హౌసెస్ కట్టించాము. అందు గురించి మనకి రాజకీయంగా శక్తి ఉంటే ఏదైనా చేయగలుగుతామేమో, ఎవడైనా ఒకటి ఆధారపడితే ఏదైనా మనం పైకి వస్తామేమో అనుకున్నాం. కాదు, మనలోని మన శక్తే మనం నిర్దేశిస్తుంది. మనం ఏ పనైనా చేయగలమని అనుకున్నాము. అందుగురించి వనవాసి క్షేత్రంలో కూడా అలాగే తర్వాత జిల్లా ప్రచారకగా, అనకాపల్లి జిల్లా ప్రచారకగా, విజయనగరం విభాగ ప్రచారకగా పనిచేశాను. ఆఖరికి మా అమ్మగారికి మాట ఇచ్చినని స్వర్గస్థులయ్యే ముందు నేను విభాగ ప్రచారకగా విరమించుకున్నాను. కానీ జీవితంలో ఒక చరితార్థమైన విషయం ప్రచారక జన్మ. కానీ ఈ కార్యక్రమంలో ఇలా కలయడం కూడా మన పూర్వవాసులందరినీ కలిసే అదృష్ట భాగ్యంగా భావిస్తున్నాను. లక్ష్మీ నరసింహమూర్తి ఉపాధ్యాయుల, ఇప్పటికీ యోగా టీచరు. నేను నాని అని చాలామంది పిలుస్తారు. అలాగే కాశీపతి గారు, నేను, దేశపాండే గారు, కొందరము BK అయ్యంగారి దగ్గరికి కూడా యోగా నేర్చుకున్నాము.